గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనకు గాల్ బ్లాడర్ ఫంక్షన్ 4G అనలైజర్ మిషన్లో పార్ట్ 2, ఫస్ట్ పార్ట్ 1 అయిపోయింది. ఇది పార్ట్ 2లో గాల్ బ్లాడర్ ఫంక్షన్ నుంచి మనకు రిమైనింగ్ ఈరోజు సెషన్ జరుగుతుంది. సో ఈ సెషన్ చెప్పే లీడర్ వచ్చి డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. నమస్తే, కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ కేవా ఫ్యామిలీ. మరి ఈరోజు పార్ట్ 2గా మనం గాల్ బ్లాడర్ ఫంక్షన్ నుంచి ఆ యొక్క అనాలిసిస్ రిపోర్ట్ కార్డులో మనం చూసుకొని దాని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. రైట్, మొట్టమొదటిగా ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్. ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్లో ఈ టెస్టింగ్ ఐటమ్స్లో మనకి కొన్ని ఉన్నాయండి. అయితే మొట్టమొదటిగా గాల్ బ్లాడర్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. గాల్ బ్లాడర్ అంటే తెలుగులో పిత్తాశయం అని అంటారు. పిత్తాశయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి చిన్న అవయవం. ఇది కాలేయంతో పాటు కడుపు కుడి భాగంలో, అంటే కుడి పక్కన పై భాగంలో ఉంటుందండి. పిత్తకోశం రూపంలో కనిపించే ఈ అవయవం కాలేయం ఉత్పత్తి చేసే పైత్య రసాన్ని, అంటే బైల్ జ్యూస్ని నిల్వ ఉంచుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు, ప్రోటీన్లు పేగుల్లోకి చేరిన సందర్భంలో అవసరానుసారంగా పిత్తాశయం పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఈ పైత్యరసం కొవ్వుల జీర్ణం కోసం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం చూస్తే సెరం గ్లోబులిన్ అని ఉంది. మొత్తానికి ఈ యొక్క గాల్ బ్లాడర్ యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, పిత్తాశయం అనేది కాలేయం రూపొందించే పైత్యరసాన్ని నిల్వ ఉంచి అవసరమైన సందర్భంలో చిన్న పేగుకు విడుదల చేస్తుందండి. అలాగే ఆహారంలోని కొవ్వులను జీర్ణించడంలో సహాయపడుతుంది. ఇందులో మొట్టమొదటిగా సెరం గ్లోబులిన్ అంటే, సెరం అంటే ఆ శ్రవణ జీవరసం అని అంటారు. రక్తంలో బయలు చేయబడే ఈ ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో, శరం అంటే నాకు చెప్పి శ్రవణం లేదా రక్త శ్రవణం అని కూడా అంటారు. రైట్. మరి ఈ సెరం గ్లోబిన్ అనేది మనం చూసినట్లయితే ఇది రక్తంలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లో ఒకటి. ఇవి శరీరక రోగ నిరోధక వ్యవస్థకు ముఖ్య పాత్ర వహిస్తుందండి. కాబట్టి ఈ సెరం గ్లోబిన్లో మనం ఇక్కడ చూసినట్లయితే వాల్యూస్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం, నార్మల్ రేంజ్ 126 to 159. అయితే ఇక్కడ 105 అనేది మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటి అని అంటే, దీనివల్ల ఇక్కడ మనకి రక్తంలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు ఒకటని చెప్పుకున్నాం. అలాగే రోగ నిరోధక వ్యవస్థని ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటిది, అంటే దాంట్లో కీలక పాత్ర పోషించేది. ఒక రకంగా చెప్పాలంటే శరీర రక్షణలో సహాయపడే ప్రోటీన్లు, సింపుల్ గా చెప్పాలి అని అంటే. కాబట్టి ఇది ఎలా ఉందో మనం చూసుకోవాలి మన 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ ద్వారా. అలాగే మరొకటి ఇక్కడ మనం చూస్తున్నామండి, దాన్నే టోటల్ బిలిరుబిన్. ఈ టోటల్ బిలిరుబిన్ అంటే మొత్తం బిలిరుబిన్ అనేది ఎలా ఉంది. ఆ కింద చూస్తే బిలిరుబిన్ అని కూడా ఉందండి. అంటే బిలిరుబిన్ అనేది శరీరంలో ఎర్ర రక్త కణాలు పాడైపోయిన తర్వాత అవి విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే పసుపు నారింజ వర్ణ ద్రవ్యం. ఇది కాలేయం ద్వారా
అలాగే పిత్తాశయం ద్వారా ఆహార నాళంలో విడుదలవుతుంది. అంటే రక్తంలో ఉండే బిలిరుబిన్ మొత్తం 2 రకాలుగా కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్ గా రక్తంలో కొలుస్తారండి. గమనించాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ మొత్తం బిలిరుబిన్ అంటే రక్తంలో కలిగే పసుపు రంగు పదార్థం మొత్తం అని అర్థం. అంటే ఇది కాలేయం పిత్తాశయం ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది. రైట్. నెక్స్ట్ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్. ఈ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అనేది శరీరంలోని అనేక అవయవాల్లో ముఖ్యంగా కాలేయము, ఎముకలు, మూత్రపిండాలు అలాగే జీర్ణ వ్యవస్థలో కనిపించే ఒక రకమైనటువంటి ఎంజైమ్. ఈ ఎంజైమ్ శరీరంలో ఫాస్ఫేట్ మరియు జలాల మధ్య రసాయన చర్యలను సక్రియం చేసి శరీరానికి అవసరమైనటువంటి జీవక్రియలకు సహాయపడుతుంది. అంటే శరీరంలో ఉండే ఒక ముఖ్యమైనటువంటి ఎంజైమ్ ఇది. దీని స్థాయి రక్తంలో కొలవడానికి ఆల్కలీన్ ఫాస్ఫటేస్ పరీక్ష జరుగుతుంది. ఇది కాలేయం, ఎముకలు మరియు పిత్తాశయం ఆరోగ్యమే ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక కొలత పరీక్షించే విధానంలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏఎల్పి అంటారు షార్ట్ ఫామ్ లో. కాబట్టి ఇది కూడా రెడ్ జోన్ లో చూపిస్తుంది వీళ్ళకి, రెడ్ మార్క్. రైట్. ఇకపోతే నెక్స్ట్ సెరం టోటల్ బైల్ యాసిడ్. ఏంటి టీబీఏ అంటారు షార్ట్ ఫామ్ లో? అంటే టోటల్ బైల్ యాసిడ్ అంటే టోటల్ అంటే మొత్తం, బైల్ అంటే పిత్తం, యాసిడ్ అంటే ఆమ్లం. అంటే పిత్త ఆమ్లాలు అనేవి కాలేయంలో సాధారణంగా ఉండేటటువంటి స్టెరాయిడ్ ఆమ్లాలు ఇవి పిత్తాశయంలో ప్రముఖంగా పిత్తంలో ఉంటాయండి. ఇవి శరీరంలో కొవ్వులు ఏవైతే ఉన్నాయో అవి జీర్ణంలో ఆ కొవ్వులను జీర్ణించుకోవడంలో సహాయపడుతుంది. అంటే శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే వ్యర్థ పదార్థాలని తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ సెరం టోటల్ బైల్ యాసిడ్ ఈ టెస్ట్ ఏదైతే ఉందో రక్తంలో ఉన్న పిత్త ఆమ్లాల మొత్తాన్ని కొలుస్తుంది. అంటే ఏదైతే మనం ఇందాక చూసుకున్నామో ఇది కాలేయం ఆరోగ్యంలో అలాగే పిత్తాశయ పిత్త వాహకాల్లో ఆ సమస్యల నిర్ధారించడానికి ఉపయోగపడుతుందండి. అర్థమవుతుందా? సెరం టోటల్ బైల్ యాసిడ్ అనేది రక్తంలో ఉన్న మొత్తం పిత్త ఆమ్లాల స్థాయి. ఇవి కాలేయం యొక్క పనితీరు అలాగే ఆ యొక్క పిత్తాశయ వ్యవస్థ తీరు ఎలా ఉంది అనే సమాచారాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఈ పరీక్షల్లో ఒకవేళ అధిక స్థాయిలు ఉంటే, ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇక్కడెక్కడ మనం చూస్తున్నాము 0.317 టు 0.695 అనే నార్మల్ రేంజ్ నుంచి యాక్చువల్ మెజర్మెంట్ వాల్యూ 0.793 ఉంది. అంటే ఎక్కువ ఉంది. ఇది అధిక స్థాయిలో ఉంది. ఎప్పుడైతే అధిక స్థాయిలో ఉంటుందో అప్పుడు కాలేయ సంబంధ వ్యాధులు అలాగే పిత్తాశయ సమస్యలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీనికి ఒక సింబల్ సూచన అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతోందో మనం టెస్ట్ చేసినప్పుడు ఈ సెరం టోటల్ బైల్ యాసిడ్ అనేది అధిక స్థాయిలో చూపిస్తుందో అప్పుడు
కాలేయ సంబంధ వ్యాధులు అలాగే పిత్తాశయ సమస్యలకు సూచనగా ఉంది. రైట్. నెక్స్ట్ బిలిరుబిన్. ఇందాక మనం చెప్పుకున్నాం బిలిరుబిన్. బిలిరుబిన్ అనేది శరీరంలో ఎర్ర రక్త కణాల విచ్ఛిన్న సమయంలో ఏర్పడే పసుపు రంగు పదార్థము. ఇది కాలేయ వ్యాధుల్ని, పచ్చకామర్ల వంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంటది. చాలా మందికి జాండీస్ అంటారండి, అవునా? ఈ జాండీస్ కి ట్రీట్మెంట్ పలు విధాలుగా మనము తీసుకుంటూ ఉంటారు. రైట్. ఇందాకటి లాస్ట్ సెషన్స్ లో కూడా మన హరిప్రసాద్ సార్ గారు కూడా చెప్పారు. ఏంటనంటే వాలాజీ అనే ప్రాంతంలో ఈ యొక్క కామర్లకి మందు ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఏమి అనంటే భూమి ఆమ్ల, అంటే నేల ఉసిరి అంటారు. అది కూడా ఉసిరికాయ చెట్టు లాగే ఉంటుంది. ఆ ఉసిరికాయలు లాగే కింద చిన్న చిన్నగా ఉసిరికాయలు ఎలాగ ఉంటాయి అలా ఉంటుంది. సో ఈ బిలిరుబిన్ ఎక్కడ ఏర్పడుతుందంటే ప్రధానంగా ఎర్ర రక్త కణాలు స్ప్లీన్ అనే అవయములో విచ్ఛిన్నమయ్యే సమయములో గమనించాలి. అంటే ఈ బిలిరుబిన్ సంబంధించినటువంటి జబ్బుని మనం చూస్తున్నాం. దాన్నే రక్తంలో బిలిరుబిన్ ఎక్కువైతే, ఇక్కడ నార్మల్ గానే ఉంది వాల్యూ, గమనించాలి. ఎప్పుడైతే రక్తంలో బిలిరుబిన్ ఎక్కువగా కనిపిస్తుందో వారిలో చర్మం సమస్యలు ఉంటాయి. అలాగే కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి, పసుపచ్చగా. చూసావా? దీన్నే పచ్చకామర్లు అంటే జాండీస్ అని అంటారు. కాబట్టి ఈ కాలేయం బిలిరుబిన్ని శుద్ధి చేసి పిత్తాశయం ద్వారా ప్రేగులకు విడుదల చేస్తుంది. గమనించాలి, బిలిరుబిన్ స్థాయి పెరిగితే కాలేయ సంబంధ వ్యాధులు అలాగే రక్త సంబంధ సమస్యలు గుర్తుగా ఇది ఉంది. రైట్. ఇది గాల్ బ్లాడర్ ఫంక్షన్. ఇకపోతే నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్. ప్యాంక్రియాటిక్ లేదా ప్యాంక్రియాసిస్, ప్యాంక్రియాస్ అంటారు. అంటే ఈ ప్యాంక్రియాస్ అనేది శరీరంలో ఉండే ఒక ముఖ్యమైనటువంటి గ్రంథి. ఇది ముఖ్యంగా 2 విధుల్ని నిర్వహిస్తుందండి. ఒకటి ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది, రెండోది హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్యాంక్రియాస్ జీర్ణానికి అవసరమైనటువంటి ఎంజైమ్, అంటే ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లు అంటారండి. ఈ ఎంజైమ్ ఉత్పత్తి అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైముల్ని ఉత్పత్తి చేస్తుంది. వీటిలో అమైలేజ్ అని, లైపేజ్ అని, ప్రోటీయేజ్ వంటి ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని కార్బోహైడ్రేట్లు అలాగే కొవ్వులు, ప్రోటీన్లు జీర్ణంలో సహకరిస్తుందండి. రెండవది హార్మోన్ ఉత్పత్తి. ఈ హార్మోన్ ఉత్పత్తిలో ఇన్సులిన్ మరియు గ్లూకోగాన్ వంటి హార్మోన్లన్నీ ఉత్పత్తి చేస్తూ రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. గమనించాలి, ఇక్కడ చూస్తున్నాము ఈ టెస్టింగ్ ఐటెంలో ఇన్సులిన్, ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ అలాగే గ్లూకోగాన్ అని ఉంది. రైట్. అంటే ఇక్కడ ప్యాంక్రియాటిక్ ఎంజైములు ప్రాథమికంగా చిన్న పేగులో విడుదలై ఆహారంలో ఉన్న ప్రధాన పదార్థాలను విరగడంలో సహాయపడుతుంది. ఇకపోతే ఈ ఇన్సులిన్ రేంజ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుందండి అన్ని. ఇన్సులిన్ అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ శరీరంలో గ్లూకోజ్ని శోషించటానికి, అబ్జార్బ్ చేయడానికి మరియు నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ యొక్క
ఇక్కడ ఇన్సులిన్ ఎందుకు అనంటే ఈ హార్మోన్ శరీరంలో గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని శోషించడానికి అలాగే నిల్వ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అసలు షుగర్ ఎందుకు వస్తుంది అనంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ సరైన pH మెయింటైన్ చేయకపోవడం వల్ల షుగర్ వస్తుంది. ఎంత pH మెయింటైన్ చేయాలి అనంటే 8 to 8.5, అంటే ఇది ఒక ఆల్కలైన్ నేచర్ లో ఉండాలి. అయితే ఈ ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ లో ఇన్సులిన్ అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వాలండి, అది అవటం లేదు, గమనించాలి. నెక్స్ట్ ఈ ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్, అంటే ఈ ప్యాంక్రియాస్ లోని ఎండోక్రైన్ భాగంలో రెండు ఉంటాయి, ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ అని. ఈ ప్యాంక్రియాస్ లోని ఎండోక్రైన్ భాగంలో ఉండే పీపీ కణాల పాలీపెప్టైడ్ కణాలు ఉత్పత్తి చేసే పాలీపెప్టైడ్ అండి ఇది ఒక హార్మోన్ గా పనిచేస్తుంది. అంటే ప్యాంక్రియాటిక్ స్రవాలను నియంత్రించి కాలేయ గ్లైకోజన్ నిల్వ చేసి మరియు అలాగే జీర్ణంలో ఆ జీర్ణయంత్ర స్రవం ఏదైతే ఉందో దానికి కూడా మనకు ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇది ఆహారం తీసుకునే ముందు లేదా ఉపవాసంలో లేదా వ్యాయామ సమయంలో స్రవించబడుతుందండి. రైట్, అంటే జీర్ణాశయ మొటిలిటీ పెంచడంలో సహాయపడుతుంది, మన శరీరంలో జీర్ణాశయ మొటిలిటీని పెంచుతుంది. అలాగే శరీర శక్తి వ్యయాన్ని నియంత్రించి ఆకలిని తగ్గించేందుకు కూడా ఇది ఒక కీ రోల్ పోషిస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్యాంక్రియాస్ పాలీపెప్టైడ్ అనేది ప్యాంక్రియాస్ లోని ప్రత్యేక కణాల నుండి విడుదలయ్యే ఒక హార్మోన్. ఇది ప్యాంక్రియాటిక్ స్రవాలని నియంత్రణలో ఉంచుతుంది, అలాగే కాలేయ గ్లైకోజన్ ని కూడా నిల్వ ఉంచుతుంది. ఇకపోతే గ్లూకగాన్ అంటారండి. గ్లూకగాన్ అంటే ఇది కూడా హార్మోనే. ఇన్సులిన్ అన్నా పీపీ ప్యాంక్రియాటిక్ పాలీపెప్టైడ్ అయినా గ్లూకోగాన్ అన్నా ఇవన్నీ కూడా హార్మోన్స్. గ్లూకోగాన్ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడానికి పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్లూకోగాన్ అనేది ఏంటి అని అంటే మనకి ఇక్కడ వాల్యూ లోలో ఉంది. ఇప్పుడు ఒక పూట మనం అన్నం తినకపోయినా నీరసం అనిపిస్తుంది, ఇది తగ్గడం వల్ల. అదే ఇది బాగుంది అని అంటే ఏంటనంటే గ్లూకోజ్ స్థాయిలు మనకు బాగుంటుంది, అంటే అవసరమైనప్పుడు ఆ ఎనర్జీని అందిస్తుంది అన్నమాట. అప్పుడు ఒక పూట తినకపోయినా ఏం కాదన్నట్టుగా, అంటే ఆ స్టోర్ అయిన ఎనర్జీని ఆ గ్లూకోజ్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. చూసారా, ఈ గ్లూకోగాన్ హార్మోన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని పెంచుతుంది. రైట్, నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ అండి, అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్. అంటే కిడ్నీ అంటే మూత్రపిండాలు, దీని యొక్క పనితీరు ఎలా ఉంది అంటే మూత్రపిండాలు అంటే అందరికీ తెలుసు, దీన్నే ఇంగ్లీష్లో కిడ్నీస్ అంటారు. ఇది బీన్స్ ఆకారంలో ఉంటుందండి. అసలు మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలు దూరం చేయడమే కాకుండా ఈ యొక్క వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ రక్తపోటు మరియు ఇతర కీలక శరీర వ్యవస్థల సమతుల్యతని కాపాడే ముఖ్య అవయవం. అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది.
రైట్. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మనం కొన్ని చూడగలిగితే చూద్దాం రండి. డిటర్మినేషన్ ఆఫ్ లైజోజైమ్ యాక్టివిటీ. ఈ లైజోజైమ్ యాక్టివిటీ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే, లైజోజైమ్ అనేది ఒక ఎంజైమ్. ఇక్కడ అన్ని చూస్తున్నాము, నెగిటివ్ ఉండాల్సింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా పాజిటివ్ చూపిస్తూ ఉంది. రైట్. ఈ లైజోజైమ్ అనేది ఒక ఎంజైమ్. ఇది బ్యాక్టీరియా గోడలను విరగడ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుందండి. రైట్. ఇక ఈ లైజోజైమ్ యాక్టివిటీని కొలవడంలో ప్రధానంగా మైక్రోకోకస్ లూటస్ బ్యాక్టీరియా పరిష్కారంలోని టర్బిడిటీ తరలింపు ఆధారంగా కొలుస్తారు. అంటే లైజోజైమ్ ఎక్కువైతే టర్బిడిటీ తగ్గి అబ్జార్బెన్స్ తక్కువ అవుతుంది. ఈ స్టాండర్డ్ కర్వ్ ద్వారా క్రింది అబ్జార్బెన్స్ మార్పును లైజోజైమ్ యూనిట్లోకి మార్చి యాక్టివిటీని నిర్ధారిస్తారు. అంటే ఇందాక చెప్పినట్టు లైజోజైమ్ బ్యాక్టీరియల్ సెల్ గోడలపై గ్లైకోసిడిక్ బంధాలు హైడ్రోలైజేస్ చేస్తుంది. అలాగే ఈ లైజోజైమ్ చర్య వల్ల సెల్ లైజ్ అవుతుంది. అందుకే మనం చూస్తుంటాము ఈ పరిష్కారం నుండి ఏదైతే ఉందో, ఇదంతా కొంచెం డీప్ సబ్జెక్ట్ అండి, నేను స్కిప్ చేస్తున్నాను. ఇదంతా అవసరం లేదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ యూరిన్ ప్రోటీన్కి వెళ్దాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ఎంజైమ్. లైజోజైమ్ అనేది ఒక ఎంజైమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంది కిడ్నీ ఫంక్షన్లో? ఓకే, పాజిటివ్. నెక్స్ట్ యూరిన్ ప్రోటీన్ అనేది చూసుకుందాం. అంటే మూత్రంలో ప్రోటీన్ అంటే ఏమిటి? సాధారణంగా ఉండకూడని మోతాదులో ప్రోటీన్ మూత్రంలో లీక్ అవ్వడం, దీన్ని ప్రోటీన్యూరియా అంటారండి. ఈ మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం అంటే కిడ్నీల్లో సరి నిర్వహణ చేయడంలో ఏదో ఆటంకం వస్తుందని సూచన. గమనించాలి. ఇది డయాబెటిస్ అంటే మధుమేహానికి కూడా దారితీస్తుంది. అలాగే హైపర్ టెన్షన్, రక్తపోటుకి, కిడ్నీ డిజీజెస్, మూత్రపిండాల వ్యాధులు లేదా అనేక ఇన్ఫెక్షన్ల వల్ల జరగచ్చు. గమనించాలి. మూత్రంలో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువైతే, ఇది చాలా గమనించాలండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఈ కంప్లైంట్తో వస్తూ ఉన్నారు. ఏంటంటే వాపులు, కాళ్ళు వాచాయి అని అంటే కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రోటీన్, యూరిన్ ప్రోటీన్ పాజిటివ్ చూపిస్తూ ఉందా అంటే దానికి తగినటువంటి సిమ్టమ్స్ బాడీలో ఏమన్నా కనిపిస్తూ ఉందా? వెంటనే మనం కిడ్నీలో ఇబ్బంది ఉంది అని మనం గుర్తెరగాలి. సో ఈ మూత్రంలో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువైతే ఆ వ్యక్తికి వాపులు ఉంటాయి, అలాగే అలసట ఉంటుంది, మూత్రంలో నురగ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. సో మనకిక్కడ మూత్రంలో ప్రోటీన్ అంటే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు అని చెప్పే లక్షణం. ఇది ఆరోగ్య సమస్యలకు ఒక సూచనగా ఉపయోగపడుతోంది. రైట్. యూరిన్ ప్రోటీన్ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు మనం అందరూ కూడా గమనించాలండి. నెక్స్ట్ యూరియా నైట్రోజన్ అని ఉంది. యూరియా నైట్రోజన్ అనేది చెప్పాలంటే శరీరంలో ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం అండి. అంటే ప్రోటీన్ల
విఘటన సమయంలో శరీరంలో ఏర్పడే ఒక వేస్ట్, వ్యర్థ పదార్థం. ఇది ప్రసిద్ధి చెందిన రసాయ పదార్థం ఏది ఉంది అంటే యూరియాలోని నైట్రోజన్ భాగం. శరీరంలో మనం చూస్తే ఇది రక్తంలో ప్రయాణించి కిడ్నీల ద్వారా మూత్రంగా బయటికి వెళుతుంది. కాబట్టి ఈ యూరియా నైట్రోజన్ స్థాయిని ఇక్కడ కొలవడం జరుగుతూ ఉంది. సాధారణంగా శరీరంలోని ప్రోటీన్ ఆహారం చలనంతో ఏర్పడే యూరియా నైట్రోజన్ శరీరం నుంచి పూర్తిగా వెలుపలికి వెళ్ళాలి. రక్తంలో ఈ యూరియా నైట్రోజన్ ఇది కిడ్నీ పనితీరు తక్కువ అవుతోందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే కాలేయ సమస్యల వలన కూడా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక అంచనా, కిడ్నీల ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది ఒక అంచనా వేయగలిగేటటువంటిది ఈ యూరియా నైట్రోజన్. అంటే యూరియా నైట్రోజన్ స్థాయి కిడ్నీల నుంచి వ్యర్థాలు సరైన విధంగా తొలగించబడుతున్నాయా లేదా అని చూపిస్తోంది. అంటే ఇది కాలేయము మరియు మూత్రపిండాల అవి రెండు కూడా ఎలా ఆ పని తత్వం సరైనటువంటి పని స్థాయిలను అంచనా వేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ యూరిక్ యాసిడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్స్ అంటారు. ప్యూరిన్ అనే రసాయన పదార్థాల విభజనలో ఎప్పుడైతే ప్యూరిన్స్ విచ్ఛిన్నందమవుతాయో ఆ శరీరంలోని ప్యూరిన్ అనే రసాయన పదార్థాల విభజనలో ఏర్పడే సహజమైన వ్యర్థ పదార్థము. ఈ ప్యూరిన్లు అనేవి ఆహారం అలాగే కణజాలాల నుంచి వస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ రక్తం ద్వారా, మూత్రపిండాల ద్వారా, శరీరంలో నుండి మూత్రం ద్వారా బయటకు పోతుంది. గమనించాలి. ఈ శరీరంలో అత్యధిక యూరిక్ యాసిడ్ ఉంటే, ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఇక్కడ పాజిటివ్ చూస్తున్నాం. ఎప్పుడైతే శరీరంలో ఈ అధిక యూరిక్ యాసిడ్ ఉందో ఈ రక్తంలో మనకు అధికమయ్యి గౌట్ అంటారండి. గౌట్ అంటే మనకి కాళ్ళకి కనిపిస్తుంది ఆ ఎముక, ఆ పెయిన్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరికైతే యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో గౌట్ అని కూడా అంటారు దీన్ని. ఈ మూత్రపిండ రాళ్ళు వంటి సమస్యలకు కూడా దారి తీస్తుందండి ఇది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి కూడా. సో అలాగే కొన్ని కీళ్ళ నొప్పులు అంటారు, అక్కడక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుందో రీజన్ అయితే తెలియదు కానీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అనేది ఇక్కడ పాజిటివ్ ఉండడం వల్ల మనం తెలుసుకోవాలి. అంటే అలాగే కొంతమందిలో జ్వరం తరచు రావడం, లేదంటే వాపులు, ఇందాక చెప్పాం కదా కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదంటే వాపులు, మూత్రంలో రక్తం రావడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తలెత్తింది అంటే మనం అర్థం చేసుకోవాలి మనకేదో కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేదు అని. అంటే మనం చూస్తున్నాం మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిని మామూలుగా పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మామూలుగా అండి ఈ మూత్రంలో రోజుకి 270 నుంచి 360 మిల్లీగ్రాముల యూరిక్ యాసిడ్ వెలుపలకు వస్తుంది బయటికి. అంటే యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ పదార్థాల విచ్ఛిన్నమై ఏర్పడే ఒక వేస్ట్ మెటీరియల్, వ్యర్థ పదార్థము. ఇది శరీరంలో మనం చూస్తున్నాం ఆ కిడ్నీలో ముఖ్యంగా
ఆ నొప్పికి కావచ్చు, వాపుకి కావచ్చు, రాళ్ళు ఏర్పడడానికి కావచ్చు, ఈ సమస్యలకన్నిటి కూడా దారి తీస్తుంది ఈ యొక్క యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ అందరూ కూడా గమనించాలి. ఈ యూరిక్ యాసిడ్ చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీన్ని మనకి చాలా ఉన్నాయండి. యూరిక్ యాసిడ్, యూసీఏ కంట్రోల్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ యూరోబిలినోజన్. ఈ యూరోబిలినోజన్ అనేది బెలిరుబిన్ అండి. బెలిరుబిన్ శరీరంలో వ్యర్థాల యాజమాన్యం ప్రక్రియలో ఏర్పడే ఒక రసాయన పదార్థము. దీన్నే యూరోబిలినోజన్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇందాక మనము చూసుకున్నాము, బిలిరుబిన్ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఎంజైమ్ల చర్యల వల్ల యూరోబిలినోజన్ గా మారుతుంది. అంటే పేగు నుండి తిరిగి కాలేయానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే మిగతా భాగం శరీరం ద్వారా మనం చూసినట్లయితే ఈ బిలిరుబిన్ ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా ఎంజైముల్ని, దీన్నే మనము యూరోబిలినోజన్ అని అంటాము. రైట్. నెక్స్ట్ ఇది కూడా అండి, ఇది మనం గమనించాలి. ఏంటంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఓకే, ఇది పాజిటివ్ గనక ఉంటే కాలేయ సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే లివర్కి సంబంధించండి, కాలేయ సంబంధ సమస్యలకి సంకేతంగా ఉంది. రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. లంగ్ ఫంక్షన్. ఈ లంగ్ ఫంక్షన్ లో అసలు లంగ్ ఫంక్షన్ అంటే శ్వాసకోశం అండి. మన శరీరానికి ఆక్సిజన్ అందించడం మరియు కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించడం వంటి ప్రక్రియని ఇది చేస్తుంది. కాబట్టి శ్వాసకోశ పనితీరు అనేది శరీరానికి ఆక్సిజన్ అందించడము, అలాగే కార్బన్ డైఆక్సైడ్ తొలగించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది యొక్క లంగ్ ఫంక్షన్. ఇందులో విటల్ కెపాసిటీ, విసి అని అంటారు. ఈ విటల్ కెపాసిటీ అంటే మన ఊపిరితిత్తుల నుండి గరిష్ట శ్వాస తీసుకున్న తర్వాత మనం అత్యధిక శ్వాస విడుదల చేయగల గాలిని కొలుస్తుంది. గమనించాలి. అంటే ఊపిరితిత్తుల నుండి గరిష్టంగా విడుదల చేయగల గాలిని ఇది సూచిస్తోందండి. అంటే శ్వాసకోశ ఆరోగ్యాన్ని అంచనా వేయడం. సింపుల్ గా చెప్పాలంటే శ్వాసకోశ ఆరోగ్యాన్ని అంచనా వేయడం. ఈ మొత్తం విటల్ కెపాసిటీ అనేది ఈ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ని కలిపిన మొత్తం. అంటే ఊపిరితిత్తుల శక్తి మరియు దాని యొక్క పని సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంది. సాధారణంగా ఇక్కడ రేంజ్ చూస్తున్నాం 3604. ఈ విటల్ కెపాసిటీ అనేది పెద్దవారిలో 3 నుంచి 5 లీటర్ల మధ్యలో ఉంటా ఉంది. అంటే ఈ విటల్ కెపాసిటీ మీద ప్రభావం వయస్సు కానీ, లింగం కానీ, ఎత్తు మరియు ఇతర కారకాలు ఈ యొక్క విటల్ కెపాసిటీ మీద ప్రభావం చూపుతాయండి. ఎందుకంటే శ్వాస సంబంధ వ్యాధులు ఉండటం వల్ల ఈ విటల్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎవరికైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయో,
మనం ఇంకో దగ్గర ఇంకో పేజీలో మనం చేస్తాం రెస్పిరేటరీ ఇమ్యూనిటీ ఇండెక్స్. మనం చూడగలిగితే ఎవరికైతే ఈ శ్వాసకోశ సంబంధాలు ఉన్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ విటల్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం. ఇందాక చూసినట్టు ఊపిరితిత్తుల గరిష్టంగా శ్వాస పీల్చుకున్నప్పుడు అందులో నిల్వ ఉండగల గాలి మొత్తం పరిమాణం అండి ఇది. అంటే గరిష్ట శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి మొత్తం అని మనకు అర్థం కావాలి. టోటల్ లంగ్ కెపాసిటీ బాగుంది, రైట్. నెక్స్ట్ ఎయిర్వే రెసిస్టెన్స్ అంటారు. ఎయిర్వే రెసిస్టెన్స్ అనేది శ్వాసనాళాల అడ్డంకి. ఈ శ్వాసకోశాల్లో గాలి ప్రవాహానికి ఎదురయ్యేటటువంటి ఒక ఆ నిరోధం అంటారు, అడ్డం. దీన్నే ఎయిర్వే రెసిస్టెన్స్. ఇది శ్వాసనాళాలు, బ్రాంకియాలు వంటి చిన్న గ్యాసుల మార్గాల్లో గాలి ప్రవహించడంలో ఒక అడ్డంకిగా ఉంటా ఉంది. అంటే శ్వాస తీసుకోవడంలో ఈ గాలి ప్రవాహం తక్కువైపోవడానికి కారణమవుతుంది. అంటే ఇది శ్వాసనాళాల్లో ఆ సాంద్రత, ఇన్ఫ్లమేషన్ లేదా కండరాల సంకోచం వలన వృద్ధి చెందుతుంది. దీనివల్ల చూస్తే ఈ ఎయిర్వే రెసిస్టెన్స్ పెంచేది ఏమి అంటే కొంతమందిలో సమస్యలు ఉన్నాయండి. ఏది లైక్ ఆస్మా, రైట్, అలాగే సిఓపిడి అంటారు, ఈ పల్మనరీ డిజీజెస్. ఇటువంటి శ్వాస సంబంధ వ్యాధులు ఎయిర్వే రెసిస్టెన్స్ ని పెంచుతుంది. ఈ ఎయిర్వే రెసిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది? ఎయిర్వే రెసిస్టెన్స్ పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. శ్వాసకోశ పనితీరు సరిగా ఉండదు. అందుకే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇన్హేలర్స్ వాడుతుంటారు. ఇన్హేలర్స్ తెలుసు కదా, నోట్లో అలా పెట్టుకొని జస్ట్ స్ప్రే లాగా. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఎయిర్వే రెసిస్టెన్స్. అలాగే ఎక్కువ మనం ఈ ఇన్హేలర్స్ వాడేది ఎవరంటే ఆస్మా పేషెంట్స్ వాడుతూ ఉంటారు, రైట్. అంటే ఎయిర్వే రెసిస్టెన్స్ అనేది శ్వాస మార్గాల్లో గాలి ప్రవాహానికి ఎదురయ్యే ఒక అడ్డంకు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది శ్వాస వ్యాధుల్లో ముఖ్యమైన సమస్యగా ఉంటుంది, రైట్ అండి. నెక్స్ట్ ఆర్టీరియల్ ఆక్సిజన్ కంటెంట్. దీని అర్థం ఏంటంటే శరీరములో రక్తంలో ఉన్న మొత్తం ఆక్సిజన్ పరిమాణం. ఆర్టరీ అంటే ధమని, ఆర్టీరియల్ అంటే ధమనులు, సిరులు తెలుసు కదా. శరీరములో ధమని రక్తంలో ఉన్న మొత్తం ఆక్సిజన్ యొక్క పరిమాణము. అంటే ఇది రక్తంలోని ఆక్సిజన్ ని కట్టి ఆడ ఉన్నటువంటి హిమోగ్లోబిన్, అలాగే పూర్తిగా కరుగని ఆక్సిజన్ రెండు కలిపి కలిగిన మొత్తాన్ని సూచిస్తుందండి, రైట్. ఇంకోటి ఈ PaCO2 అని చదువుతున్నాం. అంటే PaCO2 అంటే ఏంటనంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆర్టీరియల్ కార్బన్ డయాక్సైడ్. CO2 అంటే అందరికీ తెలుసు కార్బన్ డయాక్సైడ్ అని. అంటే ఇది ఒక పార్షియల్ ప్రెజర్. PaCO2 అంటే ధమని రక్తంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క భాగం. ఇది రక్తంలో కరిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ గ్యాసు మోతాదుని సూచిస్తుంది. పీల్చుకున్న గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ ని తొలగించడంలో
శ్వాసకోశం పనితీరు ఎలా ఉందో అని మనం ఇక్కడ చూసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఆర్టీరియల్ ఆక్సిజన్ కంటెంట్ అంటే ధమని రక్తంలో మొత్తం ఉన్న ఆక్సిజన్ పరిమాణము. రెండోది ఈ PaCO2 అంటే ధమని రక్తంలో కార్బన్ డయాక్సైడ్ పాక్షిక పీడనము అని మనం అర్థం చేసుకోవాలి. ఇది శ్వాసకోశాల అలాగే మరియు రక్త వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ నర్వ్ అండి. రైట్, బ్రెయిన్ నర్వ్ మెదడు నరాల గురించి మనము చూసుకోవాలి. అంటే శ్వాసకోశాన్ని నియంత్రించే మెదడు నరాలు ఇక్కడ చూస్తున్నాము. మెదడు అనగానే మనకి ఎన్ని రకాల మెదడు ఉందంటే ఫోర్ బ్రెయిన్ అంటారు, ముందు మెదడు, అలాగే మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు, అలాగే వెనక మెదడు, మరియు మెదడు తునక బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఇట్లా చూసినట్లయితే ఈ నర్వ్ పాత్వేస్ చాలా ఉన్నాయి. ఈ బ్రెయిన్ నర్వ్ గురించినటువంటి చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి టెస్టింగ్ ఐటమ్స్ లో మనం ప్రధానంగా మనం చూసుకుంటున్నాం. అంటే మెదడు నరాల శ్వాసకోశాన్ని మరియు శ్వాస సంబంధ కండరాలను నియంత్రిస్తూ శ్వాస ప్రక్రియని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇక్కడ మొదటిగా ఉన్నటువంటిది స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై. ఏంటి స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై అంటే మెదడు కణజాలానికి రక్త సరఫరా ఎలా ఉంది అంటే మెదడు రక్త సరఫరా పరిస్థితి అండి ఇది. స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై అంటే మెదడు బ్రెయిన్ దగ్గర రక్తం సరఫరా అనేది చాలా అవసరము. ఎందుకంటే ఇది శరీరంలోని ముఖ్యమైనటువంటి గుండె, కండరాలు మరియు అనేక అవయవాల పనితీరుని నియంత్రిస్తుంది. ఈ మెదడుకి రక్తం ద్వారా ఆక్సిజన్ అలాగే పోషకాలు అందించడమే కాకుండా వేస్ట్ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్లడం ద్వారా మెదడు కణాలు ఏమవుతాయి, ఉత్తేజమవుతుంది. అంటే మెదడుకు రక్తం సరఫరా చేయడానికి ప్రధానంగా 2 జంట ధమనులు ఉంటాయండి. దాన్నే ఆర్టరీస్ అని అంటారు. ఒకటిది కారోటిడ్ అండ్ వెర్టిబ్రల్ ధమనులు. ఈ ధమనులు మెదడులోకి ప్రవేశించి అనేక చిన్న రక్తనాళాలను విభజించి రక్తాన్ని పంపిస్తుంది. ఈ మెదడు కణాల రక్త సరఫరాలో లోపం ఉంటే ఇస్కేమియా అంటారు, అంటే గడ్డగట్టడం. దీన్నే ఎంబోలిజం లేదా థ్రోంబోసిస్ అంటారండి. థ్రోంబోసిస్ అంటే గడ్డగట్టడం, క్లాట్. అంటే దీనివల్ల మెదడు పని మందగిస్తుంది. దీన్నే మనం అంటాము, ఎప్పుడైతే ఈ బ్రెయిన్ టిష్యూకి సరైనటువంటి రక్త సరఫరా జరగలేదో ఏమవుతుంది, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ బ్రెయిన్ నర్వ్లో ప్రాముఖ్యమైనది బ్లడ్ సప్లై సరిగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈవెన్ స్ట్రోక్ కూడా దారి తీస్తుంది కనుక. కాబట్టి మెదడు కణాలకు సరైనటువంటి ఆక్సిజన్ అలాగే పోషకాలు అందించడంలో మెదడు రక్త సరఫరా స్థితి
ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ రక్త సరఫరాలో లోపం ఉంటే మెదడు సరిగా పనిచేయదు, మందగిస్తుంది, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండోది చూస్తే సెరిబ్రల్ ఆర్టియోస్క్లెరోసిస్. ఏంటి సెరిబ్రల్ ఆర్టియోస్క్లెరోసిస్ అంటే అంటే ఇది మెదడులోని రక్తనాళాలను గట్టిపడడం లేదా ఆ, అదే గట్టిపడడం. ఎప్పుడైతే ఈ గట్టిగా ఉంటుందో దీనివల్ల మెదడు రక్త ప్రవాహానికి అంతరాయం ఎదురవుతుంది. దీని ద్వారా కొన్ని లక్షణాలు మనం చూడొచ్చండి. మీరు ఈ సెరిబ్రల్ ఆర్టియోస్క్లెరోసిస్ లో మీరు గమనించగలిగితే ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ చూపిస్తుందో లేదా ఎల్లోలో మోడరేట్ గా చూపిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి, వారికి హెడ్ఏక్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు అడగాలి, హెడ్ఏక్ ఏమన్నా ఉందా, తలనొప్పి ఏమన్నా ఉందా, లేదా ఇంకేదన్నా దృష్టి బలహీనత ఏదన్నా ఉందా అంటే ఆ సమతుల్యతని కోల్పోతూ ఉంటారనమాట. దీనికి కారణాలు ఏంటి అని అంటే ఈ ధమనుల గోడలపై కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు నిల్వ ఉండటం, అలాగే రక్త ప్రవాహము సరిగా లేకపోవడం, సక్రమంగా ఉండదు. ఎప్పుడైతే సజావుగా లేకపోతే మెదడు కండరాలు క్షీణించిపోతాయి, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది, పెరుగుతుంది. ఈ మధ్య చూస్తున్నాం స్ట్రోక్స్ చాలానే కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే జీవితానికి చాలా ప్రమాదం. కాబట్టి ఈ సెరెబ్రల్ ఆర్టరీస్క్లెరోసిస్ అనేది మెదడులోని రక్త కణాల గట్టితనం వల్ల రక్త ప్రవాహము తగ్గిపోవడం అని మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల తలనొప్పులు, దృష్టి సమస్యలు, అలాగే తీవ్రమైనటువంటి స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యమైన పాయింట్ అండి, గమనించాలి. నెక్స్ట్, ఫంక్షనల్ స్టేటస్ ఆఫ్ క్రానియల్ నర్వ్. అంటే కపాల నరాల యొక్క పనితీరు. ఈ క్రానియల్ నర్వ్ గురించి మనం చూసినట్లయితే మన మెదడులో అంటే ముఖంలో 12 జతల కపాల నరాలు ఉంటాయి. 12 జతల కపాల నరాలు అంటే 12 జతలు అంటే 24. ఈ కపాల నరాలు ప్రధానంగా 3 విధాలుగా పనిచేస్తుంది, 3 విధాలుగా ఉంటది, 3 విధానాలు చేస్తాయి. ఏంటి అని అంటే, ఒకటి సెన్సిటివిటీ, జ్ఞాన సంబంధం, రెండోది కదలిక, మోటార్, మూడవది మిశ్రమ కార్యాలు, మిక్స్డ్ ఫంక్షన్స్ అంటారు. ఈ క్రానియల్ నర్వ్ పనితీరు ఎలా ఉంటుందంటే, జ్ఞానం అన్నాం కదా, సెన్సరీ నర్వ్స్ ఈ శరీర భాగాల నుంచి వచ్చే అవగాహన సంకేతాలు మెదడుకి తీసుకెళ్లేది ఇదే. ఉదాహరణకి సెన్సరీ అని అంటే ఏంటంటాం, తెలుగులో ఏమంటామండి, సెన్స్. ఆ సెన్స్ అనేది, సెన్స్ తెలియలేదా అంటారు. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక సెన్సేషన్ అనేది మనకి కలుగుతోంది. ఉదాహరణకి వామిటింగ్ సెన్సేషన్, నాసియా అంటారు. నాసియా ఇస్ నథింగ్ బట్ వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఆ సెన్సేషన్ అనేది ఏదైతే ఉందో అది మెదడుకి తీసుకెళ్లేది మనం చూస్తూ ఉన్నాం. ఈ సెన్సరీ నర్వ్స్. అలాగే మన కొంతమంది తెలియకుండా ఆ నిద్రలో కావచ్చు, ఇలా యూరిన్ అనేది వెళ్ళిపోతుంటారు, గమనించాలి. అంటే ఈ సెన్సరీ నర్వ్స్ అనేది శరీర భాగాల నుంచి వచ్చే అవగాహన సంకేతాలను మెదడుకి తీసుకెళ్తాయి.
అలాగే నెక్స్ట్ మోటార్ నర్వ్స్, కండరాలకు సంకేతాలు. అలాగే మిక్స్డ్ నర్వ్స్, ఈ రెండింటిని కలిపి ఆ పనితీరుని నిర్వహిస్తుందండి. ఇది క్రానియల్ నర్వ్స్ అనేవి 12 జతలు, కపాల నరాలు అంటారు, 12 జతలుగా ఉంటాయి. ఇవి ముఖము, మెదడు మరియు ఇతర ముఖ్య శరీర భాగాల పని నియంత్రణలో కీలక పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ సెంటిమెంట్ ఇండెక్స్ అండి. సెంటిమెంట్ ఇండెక్స్ అంటే భావోద్వేగ సూచిక. అంటే ఒక వ్యక్తి లేదా యొక్క సమూహం ఏదైనా ఉండి సమూహం యొక్క భావోద్వేగ స్థితిని కొలవటం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే, వారి యొక్క భావోద్వేగాలు అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. వారి భావస్థితి గతులు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధి విధానాల్లో ఉంటారు. మరి ఈ సెంటిమెంట్ ఇండెక్స్ అనేది మనం చూస్తే ఎలా ఉంటారంటే, కొంతమంది బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, కొంతమంది అన్హ్యాపీగా ఉంటారు, సాడ్గా ఉంటారు. అంటే ఈ సెంటిమెంట్ ఇండెక్స్ లో మనం మెయిన్ గమనించాల్సింది ఒకటి, ఆ స్థితి, ఆ భావ ప్రశాంతత ఎలా ఉంది, ఆందోళనగా ఉన్నారా లేదా ఆనందంగా ఉన్నారా, ఆ స్థాయిల్ని సూచిస్తుందండి. రైట్? అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఆందోళనలో ఉన్నారా అని చెప్పగలిగే ఒక స్థితి, సింపుల్ గా చెప్పాలంటే వారి యొక్క భావోద్వాన్ని తెలిపేదే ఈ యొక్క సెంటిమెంట్ ఇండెక్స్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెమరీ ఇండెక్స్. ఈ మెమరీ ఇండెక్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మెమరీ సామర్థ్యాన్ని కొలిచే ఒక ప్రమాణము. అంటే జ్ఞాపక శక్తి ఎలా ఉంది, జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా, మెమరీ అనేది ఎలా ఉంది అని చెప్పగలిగే ఒక ఆ యొక్క ఇది మెమరీ ఇండెక్స్ అంటాం. ఇది మనం తగ్గగా ఇక్కడ మనకు చూపిస్తుంది, ఇక్కడ రెడ్ జోన్ లో చూపిస్తే మనకి ఇది ఆల్జీమర్స్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్లయితే అండి, ఎవరికైతే ప్రాపర్ స్లీప్ ఉండదో, సరిగా నిద్ర పట్టదో, వారికి ఇది ఇదిగా చూపిస్తుందండి, తక్కువగా చూపిస్తుంటుంది. ఈవెన్ రెడ్ జోన్ లో కూడా చూపిస్తుంటుంది. అలాగే కోవిడ్ వచ్చిన వాళ్ళకి, ఎవరైతే కోవిడ్ తో సఫర్ అయ్యారో, దీన్నే పోస్ట్ కోవిడ్ సమస్యలు అంటారు. ఈ పోస్ట్ కోవిడ్ సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఏది? జ్ఞాపక శక్తిని కోల్పోవడం. ఎవరికైతే ఆ కోవిడ్తో ముఖ్యంగా సెకండ్ వేవ్ అండి, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్లో. ఈ కోవిడ్తో ఎఫెక్ట్ అయిన వారందరికీ కూడా పోస్ట్ కోవిడ్ ఇష్యూస్లో, పోస్ట్ కోవిడ్ సమస్యల్లో మెమరీ లాస్ అనేది కూడా ఉంది, గమనించాలి. అలాగే ఎవరైతే మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారో, రాత్రి అంతా నిద్రపోకుండా మరీ మొబైల్స్ చూస్తుంటారో, వారికి కూడా ఈ యొక్క మెమరీ ఇండెక్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మెమరీ ఇండెక్స్ కి మన దగ్గర కేవా మెమరీ ప్లస్ ఇలా చాలానే ఉన్నాయి. మరి తర్వాత బోన్ గురించి అండి, బోన్ గురించి తర్వాత సెషన్ రేపు మనము డిస్కషన్ చేద్దాం. బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ కాల్షియం లాస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి తర్వాయి భాగంలో మనం దీని గురించి చర్చించుకుందాం. రైట్? బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్.
సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ రేవంత్ సార్. మంచి సబ్జెక్ట్ అయితే ఇచ్చినారు. ఈ సబ్జెక్ట్ ఎవరైతే రాసుకుంటారో కంప్లీట్గా, ఎవరైతే కంప్లీట్గా వింటారో వాళ్ళకందరికీ కూడా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సార్, డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.